భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలకుతలం చేస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ అంతరాయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఆగస్టు 21 వరకు మహారాష్ట్ర, ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పౌరులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉందన్న పలు విమానాశ్రయ సంస్థలు అడ్వైజరీ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రయాణికులు కాస్త ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రముఖ విమానాశ్రయ సంస్థలు ఇండిగో, ఆకాశ్ ఎయిర్, స్పైస్ జెట్ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. రోడ్లన్నీ జలమయమైనందున విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు బయలుదేరే ముందు విమానానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి తమ వెబ్సైట్ను తనిఖీ చేసుకోవాలని ఇండిగో ప్రయాణికులకు సూచించింది. ప్రయాణికులు వీలైనంత త్వరగా విమానాశ్రయానికి చేరుకోవాలని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఎప్పటికప్పుడు తమ ఎయిర్లైన్ల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని స్పైస్ జెట్ ప్రయాణికులకు సూచించింది. మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల నిన్న తూర్పు శివార్లోని విక్రోలి పార్క్ సైట్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 2 మృతి చెందగా అనేక మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులను సాలు మిశ్రా, సురేష్ మిశ్రాలుగా గుర్తించామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.